తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నందున సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పల్లెపల్లెన ప్రజలకు వివరించాలని కిచ్చెన్ గారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ శ్రేణులను కోరారు. తుక్కగూడ కాంగ్రెస్ కార్యాలయంలో జల్పల్లికి చెందిన కళ్యాణ్ రావుకు 2.5 లక్షల సీఎంఆర్ఎఫ్ అందజేశారు కేఎల్ఆర్. అనంతరం కిచ్చెన్ గారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సామాజిక కార్యక్రమాలు ఏడాదిలో అమలు చేసిన 2 లక్షల రుణమాఫీ, ఆడపడుచులకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, 50,000 కొలువులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్, 500 వరి బోనస్ సహా త్వరలో ఇవ్వనున్న రేషన్ కార్డులు, రైతు బంధును ప్రజలకు వివరించాలని కోరారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని పథకాలను సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపారని కొనియాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో విఫలమైన బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రుల విమర్శలను తిప్పికొట్టాలని కిచ్చెన్ గారు పిలుపునిచ్చారు. సమగ్ర కులగణన సర్వే ద్వారా ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.